జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. పదండి. మీరు పదండి తాతయ్య, పదకుందాం. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అందరి దిష్టి పోవాలి. తీసుకో. ఆగండి ఆగండి, బుక్ ఇవ్వండి. మీకెన్నింటికి పెళ్ళయింది? కనిష్కతో పెట్టిన ముహూర్తానికి. ఒక్క నిమిషం. కూ కౌ అంటే కుందన కౌస్తు. అద్భుతం. మీ పెళ్లి అద్భుతమైన ముహూర్తంలో జరిగింది. మీ జంట నిండు నూరేళ్లు చల్లగా ఉంటారు. శక్తి, ఆపు, ఇకనైనా లోపలికి రాని. అలాగే పెద్దనాన్న. ఆగండి ఆగండి ఆగండి, మీ పేర్లు చెప్పండి. కౌస్తుబ్, ముందు నువ్వు నీ భార్య పేరు చెప్పు. కుందన. నువ్వు నీ భర్త పేరు చెప్పు. కౌస్తుబ్. కుడికాలు ముందుకి పెట్టి లోపలికి రా. ఆగండి. కాంచనమాల, ఏం చేస్తున్నావు? మేమింట్లోకి రావడానికి అనుమతినిచ్చింది కేవలం కుందనకి మాత్రమే, ఆవిడ గారి పరివారానికి కాదు. పెద్దమ్మా. కౌస్తుబ్, కేవలం నువ్వు తాడి కట్టావు కాబట్టి కుందనని ఇంట్లో అడుగు పెట్టనిచ్చాం. కానీ ఈ మాణిక్యాన్ని ఈ ఇంట్లో అడుగు పెట్టనివ్వం. ప్లీజ్ అత్తయ్య, మా నాన్న వాళ్ళని కూడా లోపలికి రానివ్వండి. ప్లీజ్ అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, మీకు పుణ్యం ఉంటుంది. ప్లీజ్ అత్తయ్య. అమ్మ కుందన, పౌరుషాలు, పంతాలు, పగలు వాళ్లకే కాదమ్మా, మీ నాన్నకు కూడా ఉంటాయి. 25 ఏళ్ల క్రితం మీ అమ్మను తీసుకొని ఇదే ఇంటి నుంచి దూరం అయ్యాను. మళ్ళీ 25 ఏళ్ల తర్వాత నిన్ను ఈ ఇంటి కోడలిగా దింపడానికి వచ్చాను. నా బాధ్యత తీరిపోయిందమ్మా. నాకేమీ ఈ బంగ్లాలో బతకాలన్న మోజు లేదు. వీళ్ళు పెట్టే
పంచభక్ష పరమాణాలు తినాలన్న ఆశ కూడా లేదు. నేను రావడం కాదు, వీళ్ళే నా ఇంటికొచ్చి మాణిక్యం మా ఇంట్లో ఒక్కసారి అడుగు పెట్టు అని అర్థించేంత వరకు నేను ఇంట్లో అడుగు పెట్టనమ్మా. ఇక నువ్వు నన్ను చూడాలనుకుంటే నా కూతురిగా నువ్వు ఏ క్షణమైనా మన ఇంటికి రావచ్చు. ఒకవేళ ఈ ఇంటి మనుషులు నన్ను కలవకుండా ఆపాలని చూస్తే కాకితో కబురు పంపమ్మా. ఏ నాన్న వస్తాడు? పడవరలక్ష్మి. కుందనా, జాగ్రత్తమ్మా. 20 ఏళ్ళు మా మధ్య బతికావు. మేం తప్ప మరో ప్రపంచం తెలియకుండా పెంచాం. ఇప్పుడు కొత్త ఇల్లు, కొత్త మనుషులు. నువ్వు జాగ్రత్త తల్లి. అలాగే అత్తయ్య. నాన్న మీరు జాగ్రత్త. అత్తయ్య నువ్వు జాగ్రత్త. వెళ్ళొస్తాం బాబు. పదన్నయ్యా. కాంచనమాల, నువ్వు తప్పు చేశావు. చాలా పెద్ద తప్పు చేశావు. విడిపోయిన 2 కుటుంబాలు ఈ పెళ్లితో ఒకటవుతాయనుకుంటే నువ్వు గతాన్ని గుండెల్లో పెట్టుకొని మాణిక్యం గుండెలపై తన్ని పంపించావు. నా కొడుకుని దొంగతనంగా తన అల్లుని చేసుకుని నా గుండెలపైన తన్నాను నాన్న. దాంతో పోలిస్తే ఇది అంతకన్నా పెద్దదేం కాదులే. రుద్రా, జరిగిందేదో జరిగిపోయింది. అమ్మా కుందనా, వచ్చి దేవుడి గదిలో దీపం వెలిగించు. అవునమ్మా కుందనా, ఈ ఇంటికొచ్చిన కొత్త కోడలు దేవుడి దీపం వెలిగించటం మన సంప్రదాయం. వెళ్ళి దీపం వెలిగించమ్మా. దీపం వెలిగించు. వెలిగించు.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.